రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. ఫ్రెండ్ అయినప్పుడు మరి వీడియో అందులో ఉంది కదా మేడం. అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఒక ఫ్రెండ్ పంపించారు. ఆ ఫ్రెండ్ కి ఎక్కడి నుంచి వచ్చిందంట? అది షేర్ అయింది మేడం. ఎట్లా అంటే తెలియదు. ఏమా మీరు వీడియో తీసుకున్నారా అది, లేదా అదేమన్నా యాప్ లో వస్తున్న వ్యవహారం? ఎవరో చెప్పండి మేడం ఒకసారి. అమ్మ ఎవరు ఏంటి అనేటటువంటిది అనవసరం. వీడియో లీక్ అయ్యింది అంటే ఒకటి అబ్బాయి అన్నా తీసుండాలి, ఎవరు మీతో పాటు పార్టిసిపేట్ చేసే అబ్బాయి, లేదా మీరన్నా తీసుండాలి, లేదా మీ ఇద్దరు కలిపి ఒక మాట అనుకుని తీసుకొని ఉండాలి. చూడు, ఎందుకంటే అదొక షో చేసినట్టే ఉంది తప్ప. ఒకసారి చూడు ఈ వీడియో ఏంటి. అక్కడ ఇద్దరం ఉన్నాం కాబట్టి మళ్ళీ అతను లేడు, నేను ఒకదాన్నే ఉన్నా. మరి ఎవరు అడుగు, అతన్ని అడుగు. మరి అతన్ని ఎందుకు అడుగుతాడమ్మా? నిన్ను కదా అడిగేది. ఏంటి అతన్ని ఎందుకు అడుగుతాడు? వాడెవడో అబ్బాయికి అసలు ఏం తెలుసు? అబ్బాయి పెళ్లి చేసుకునేది అతన్నా నిన్న చేసే అడుగుతాడు. వాయిస్ రేస్ చేసి మాట్లాడతావేంటమ్మా? నేను ప్రేమించడానికి ఇదేనా చూసేది? చూపించే ప్రేమ ఇదేనా? ఏంటిది అంటే ఈ రోజు నీకేం కొనిపించలేనా? నీకు అన్ని మంచిగా చూసుకోలేనా? నేను అన్ని చూసుకున్నావు, సుఖమేముంది? ఏంటి వీడియో సీక్రెట్? నువ్వు ఎంత పేరెంట్స్ లేకపోయినా అంత మంచిగా సేవ చూసుకున్నాను కదా. నువ్వు ఎంత ప్రేమించమైనా నేను మనస్ఫూర్తిగా ఉన్నాను ఇప్పటి వరకు. కానీ ఇంత వీడియో రాగా నా మనసులో లేదు. ఎందువల్ల తెలియకుంటుంది. ఇప్పుడు నేను అడగాలనుకుంటాను కానీ ఏం తోచక, ఏం చేయాలో తెలియక కూర్చోనాను అడగాలని కోరికతో ఈ రోజు సార్ అందరికి అడిగా. ఈ వీడియో అంటే కరెక్ట్ చూసి చెప్పు, అప్పుడు నేను చెప్తాను. నేను తీసిన చెప్పండి. అన్ని చూసుకున్నాను కదా. చూసుకున్నావు, ఇక్కడ ఉన్నావు. హార్ట్, మై హార్ట్. అడిగాడమ్మా ఇవన్నీ నాకు ఇవ్వాలంటే కనుక నువ్వు అటువంటి వ్యవహారాలు అటువంటి వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి నాకు ఇయ్యి, ఆ డబ్బులతో ఇవన్నీ నాకు కొని అని అతను అడుక్కున్నాడా? అవన్నీ ఇచ్చి ఈరోజు మనసు తొక్కేసావు కదమ్మా, చంపేసావు కదా మనసుని. అరే అబ్బాయికి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, పేరెంట్స్ లేరు, నిన్నే నమ్ముకొని 2 years నుంచి ఉన్నాడు అబ్బాయి. నువ్వు వచ్చి ఎవరితోనో పడుకున్న వీడియోలు తీసుకొని పబ్లిసిటీలో సేల్ చేస్తూ నీకు అవన్నీ కొనిపెట్టాను కంటే నీ క్యారెక్టర్ అమ్ముకొని పెంచమని, ఐఫోన్లు కొనిపెట్టమని అతను అడిగాడా నిన్ను? అమ్మ ఇది ఒక పార్ట్ టైం అసోసియేషనా, ఇది ఒక కంటిన్యూడ్ బిజినెస్? నువ్వు నడిపించేది వ్యాపారమా? తప్పుగా అనుకోద్ది ఇలా మాట్లాడుతున్నానని చెప్పి. ఇది ఆన్లైన్ వ్యాపారమా? అతను మీ లవరా లేకపోతే ఏదైనా యాప్ లో ఉండే బిజినెస్ లా? అది అడుగుతున్నామమ్మా. కదమ్మా, డబ్బులుకా ఇది? లేదు సార్, డైలీ ఫోన్ చేస్తుంది అమ్మాయి. లంచ్ తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, ఎక్కడికి వెళ్ళావు ఏంటి, నన్ను డైలీ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. మాట్లాడితే తిన్నానే, బాగానే ఉన్నాను, పిల్లలు బాగానే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడతారు. పక్కింటి వాళ్ళ పిల్లలు వస్తుంటారు సార్. దీని మీద డౌట్ వచ్చి ఉన్నారా, ఏమన్నా పిల్లలు ఉన్నారా లేనట్టుగా అడుగుతారు మళ్ళీ. సో ఇలాంటివి ఇవన్నీ ఉండి కూడా ఎందుకు ఈ మెసేజ్ వచ్చిందని నా మనసులో ఉండిపోయింది. కాదమ్మా, ఇప్పుడు అతను ఎవరు? లవరా? ఎవరు అతను? అందులో ఉన్న అతను ఎవరు? ఫ్రెండ్ తో. అంటే 1 night stand లాగా నువ్వేమైనా కమిట్ అయ్యావా, లేదా మీది ఇదేమైనా కంటిన్యూషన్ బిజినెస్? జరిగిపోయింది మేడం. ఒక్కసారే జరిగిందా లేకపోతే ఇట్లాంటి కంటిన్యూషన్ ఉన్నాయా? ఒక్కసారే జరిగింది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నావు? అతను ఇస్తున్నాడా నీకు డబ్బులు? ఈ ఐఫోన్ ఇవన్నీ కొనిస్తున్నాను కదా నీకు అని అంటున్నావు అంటే కంటిన్యూస్ గా నీకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక మేడం ఏమడిగారు, నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నట్టు నీ అమ్మాయి అంటే మా ఫ్యామిలీ బాగా ఉన్నతమైన స్థితిలో ఉంది సార్, నా పాకెట్ మనీ ఇస్తారు, దాంతోపాటు అతను కొనిస్తున్నా అని చెప్తున్నారు. నిజంగా ఇది పాకెట్ మనీతో కొనిచ్చేదా, లేదంటే ఈ వ్యవహారం నడిపిస్తూ కొనిచ్చేదా? ఏదో సడన్ గా అయిపోయింది సార్. అది సడన్ గా ఒక్కసారి అయ్యిందా, 2 సంవత్సరాలు బట్టి కంటిన్యూస్ గా జరుగుతుంది? ఆ ఒక్క వ్యక్తితో చాలా మంది. సడన్ గా అంటున్నావు. సడన్ ఎలా అంటావు? నేను ప్రేమించింది దీనికి ఇదేనా వీడియో? సడన్ గా ఎలా అంటావు నాకు అర్థం కాదు. కానీ ఇప్పటికైనా నిజాలు ఒప్పుకో అమ్మా. ఆ మనిషిని 2 సంవత్సరాల పాటు పిలిపించి మాట్లాడండి కదా. ఎవరిని? అతన్ని పిలిపించి చేసింది తప్పు, నువ్వు మళ్ళీ అతన్ని పిలిపించమని చెప్పి. ఏ ఫ్రెండ్? నీ ఫోన్ ట్రాన్స్ఫర్, వీడియో ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తినా నువ్వు నీతో ఉన్న వ్యక్తి? వీడియో చూసావా? ఫస్ట్ వీడియో చూడు, ఫస్ట్ ఓపెన్ చేసి చూడు. ఓపెన్ చేసి చూడు. చూసింది నాన్న, చూసింది. అమ్మాయికి తెలుసు కదా, నువ్వంటే 1-4 సార్లు చూడాలి. అమ్మాయి చూడవసరం, అమ్మాయికి తెలుసు అక్కడ ఏముందని. ఆ అమ్మాయి ఒక్క గ్లిమ్స్ తోనే అది నేను అని చెప్పింది. ఆ కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి ఉంది. నీకు నేను తిండి పెడుతున్నాను కదా, నీకు కావాల్సిన అన్ని ఇస్తున్నాను కదా, ఇలా చేయడంలో తప్పేంటి అని చెప్పి తన పని తను సమర్థించుకుంటుంది. ఈ రోజు సమర్థించుకోవడం సార్, నేను దానికి ఎంత పర్మిషన్ లేదు సార్. అంత ఈజీగా తీసుకొని చెప్పి మాటలు సమాధానం. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి నువ్వు అదృష్టవంతుడు, నీకు ముందే తెలిసింది. ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అసలు ముందు అది కంటిన్యూషన్ రిలేషనా, అతను లవరా, బిజినెస్ తో పాటు ఇంకోటి ఏదో మెసేజ్ చూపించారు కదండి, అదేం మెసేజ్? అదేదో మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ లో ఏముందంటే మేడం, వీడియో చాట్ అయితే కనుక ఇంత అమౌంట్, ఫోన్ కాల్ అంటే కనుక ఇంత అమౌంట్ అని ఉంది. దాని కింద ఒక నెంబర్ ఉంది. ఫోటో మాత్రం ఈ అమ్మాయిదే. ఆ నెంబర్ ఎవరిదమ్మా? తెలియదు మేడం, చూడాలి. అది ఈ నెంబర్ ఎవరిది చెప్పు. అతను ఎవరు? అతను బిజినెస్ చేసే అతను అయితే
ఎవరు శ్యామా? ఓ మై గాడ్. శ్యామా? యా. ఎవరి శ్యామ? నీ స్నేహితుడా తన స్నేహితుడా? నా స్నేహితుడే సార్. వ్యాపారస్తుడా? ఈ వ్యాపారం నడిపిస్తా ఉంటాడా? బిజినెస్ మ్యాన్. అదేలే, ఏం business? ఇదే business? ఈవిడ ఒక బిజినెస్ ఉమెన్. వీరిద్దరు చేసేటటువంటి వ్యాపారం ఇది. మధ్యలో బక్రా నువ్వు. ఏమా నువ్వు వీడియో కాల్లో సెక్సువల్ గా మాట్లాడడం, న్యూడ్గా ఎంకరేజ్ చేయడం, ఇవి దీని ద్వారా డబ్బు సంపాదిస్తున్నావా? ఈ మెసేజ్ లో ఉన్న కంటెంట్ కరెక్టా కాదా? పోనీ అదన్నా చెప్పు. అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్, అది పబ్లిక్ కరెక్టే. పోస్ట్. అది ఆవిడ కరెక్టే ఆల్రెడీ అంటే ఫోన్ కాల్స్ మాట్లాడితే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇంకేం న్యాయం చెప్తా? ఎవరికి చెప్తాను న్యాయం? మళ్ళీ ఏమొచ్చి నువ్వు చేసేటటువంటి తప్పని సమర్థించుకోవటం గురించి, నా ప్రేమను నిలబెట్టుకోవటానికి నేను ఇంత దాన వీర సూర కర్ణంలాగా అతనికి డబ్బులు ఇచ్చి ఐఫోన్లు కొనిస్తున్నాను అని అంటున్నాను. అడిగాడా? ఎందుకమ్మా ఇంజనీరింగ్ చదివావు కదా, 2 సంవత్సరాలు ఆగితే మంచి జాబే వస్తుంది కదా, ఇంత అడ్డదారులు తొక్కి నీకు డబ్బు అఫీషియల్ గా సంపాదించాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ అంటున్నావు, డబ్బులు బాగా పంపిస్తారంటున్నావు, ఏంటి? నీకు ఇంట్లో official గా ఒక పేరెంట్స్ husband ఉన్నారు, కావాలి. ఎంతమంది ఉన్నారు. బిజినెస్ పరంగా చాలా మంది హస్బెండ్లు కావాలి. శ్యామ్ అనే అతను నిన్ను ఎంకరేజ్ చేసి ఇలా ఫోన్లు మాట్లాడితే మనకు డబ్బులు వస్తాయి, నువ్వు అట్లా వాడికి చెప్పొద్దు, వాడికి చెప్పకుండా నువ్వు సంపాదించి అలా చేశారు మేడం. అమ్మ, శ్యామ్తో నీకుండే పరిచయం ఈ శ్రీను ద్వారానా, లేదంటే ముందు నుంచే శ్యామ్తో నీకు ఈ పరిచయం ఉందా? శ్రీను ద్వారానే పరిచయం. మరి అటువంటి కళ్ళబొల్లు మాటలు మాట్లాడితే పరుగు పోయేటటువంటి పనులు, ఈ అసాసినేషన్ కదమ్మా. ఇట్స్ పర్సనాలిటీ అసాసినేషన్. యూఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. సార్ చిన్న డౌట్ సార్. శ్యామ్ అనే వ్యక్తి నాతో చిన్నప్పటి నుండి పరిచయం సార్. యాక్చువల్గా పరిచయం అయితే అతను నేను బెస్ట్ ఫ్రెండ్ సార్. కానీ నా అబ్బాయి ఎప్పుడు ఇంతవరకు మోసం చేయలేదు. కానీ ఈ విషయం ఇంత ఇది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇప్పుడు నీకు బిజినెస్ విషయంలో కూడా సార్ ఇట్లాంటి బిజినెస్ చేయిస్తున్నాడు అమ్మాయిల చేత, అమ్మాయిలు ట్రాప్ చేసి, ఇట్లా ఫ్రెండ్స్ లవర్స్ ని ట్రాప్ చేసి వాళ్ళ చేత ఈ బిజినెస్ చేయిస్తున్నాడు అని తెలుసా నీకు? ఇప్పుడు తెలిసిందా? తెలిసిందా? ఇప్పుడే తెలిసింది. నువ్వు అసలు ఇంటి దగ్గర అడుగుంటే అమ్మాయి చెప్పేదేమో వెళ్ళి ఆడి చెంపలు పగలు కొట్టేవాడువేమో. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు నువ్వు. నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు ఒక కుటుంబం వస్తుంది, నీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. అలాంటిది ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ బురదలో దింపాడు. డబ్బు కోసం ఈ పిల్ల ఏదో వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. ఎస్ మేడం. 3 days లో మ్యారేజ్ అని అనుకుంటున్నాను సార్. ఇంకేం మ్యారేజ్? గోంగూర మ్యారేజ్. ఇంతలో ఈ మెసేజ్ రావడంతో మతి స్థితి అయిపోయింది. సరే, నీకు నేను ట్రీట్మెంట్ ఇస్తానులే, కానీ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఏం డిసైడ్ చేసుకుంటావు అన్నది ఆలోచించుకో. ఇంకా ఇప్పుడు నాన్న నువ్వు మా దగ్గరకు వచ్చావు, ఇది ఎవరో కనిపెట్టండి అన్నావు. ఆవిడ ఆల్రెడీ ఒప్పుకుంది అది నేనే అని. అక్కడ జరుగుతున్నది 1 night స్టాండో లేకపోతే గబుకుని ఎవడో మోసం చేస్తే వెళ్ళిపోయి పడుకున్న రిలేషన్ కాదు, బిజినెస్. ఆల్రెడీ 2 years నుంచి మీ ఫ్రెండ్ పరిచయం అయిన దగ్గర నుంచి అతను ట్రాప్ చేశాడు. ఈవిడ ఆ బిజినెస్ లో ఉంది. అది ఫోన్ కాల్స్ ఎంకరేజ్ చేయడమా లేకపోతే న్యూడ్ కాల్సా ఏదన్నా కానీ ఆవిడ ఏదన్నా ఆ మూడిట్లో ఏ ఆప్షన్ కన్నా ఆవిడ రెడీగా ఉన్న 10 మందిలో ఈవిడ 1 of the ఒక కానీ మేడం ఒకసారి నాకు ఏదో ఒకటి ఆన్సర్ కావాలి మేడం. చెప్పింది కదా ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అసలు? ఆన్సర్ అంటే నాకు చెప్పాలి కదా కనీసం. ఏంది ఇలా జరుగుతుంది ఫోన్లో వస్తేనే కనీసం చెప్పాలి కదా. ఎవడైనా ఒప్పుకుంటాడా? అరే బాబు నేను వెళ్ళి ఇట్లా న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నాను, జనాలను ఎంకరేజ్ చేస్తున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఎవరికన్నా చెప్పిద్దా అమ్మాయి? మామూలు ఒక మాట చెప్తే తప్పేమైపోయింది. అరే బాబు ఇదేనా సినిమాకి వెళ్తుందా, సినిమాకి వెళ్తున్నానంటే నీకు ఓకేనా అంటాకి? ఆ పిల్ల చేస్తున్నది తప్పు పని ఎట్లా చెప్తుంది? చెప్పదు. తప్పు చేసేసింది. ఇలాంటి అమ్మాయిని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా? యాక్సెప్ట్ చేస్తామంటే అమ్మాయి మనసు నాకు ఇక్కడ ఉంది మేడం. కానీ ఇప్పటి వరకు నేను తెలిసి నాకు కూడా అంటే ఏంటి ఈ అమ్మాయి తప్పు చేయటం కాదు, వాడి వల్ల తప్పు చేసిందనే భావన అనే డౌట్ వేస్తుంది సార్. ఒక డౌట్ కాదు, నీ భావన ఏంటంటే కనుక నేను ప్రేమించి ఇంతకాలం చూసినట్టు అవసరం లేదు, వాడు ఎంకరేజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఈ వృత్తిలో అమ్మాయి దిగింది అనేది నీ ఆలోచన. కానీ అది కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే అమ్మాయి ఇలా చేస్తుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.